ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి వందన మేడం గారికి, అలాగే ఇంగ్లీష్ మేడం గారైన సుజాత మేడం గారికి, హిందీ మేడం గారైన పార్వతి మేడం గారికి, బయాలజీ మేషర్ అయిన మోహన్ మేషర్కి, తెలుగు మేషర్ అయినటువంటి రుద్రమూర్తి మేషర్కి, మరి మన పాఠశాల రామానుజన్ గారు అయినటువంటి సురేష్ మేషర్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశిష్యులు. విద్యార్థులారా, ఈరోజు మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 29 అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజే క్రీడా దినోత్సవంగాను అలాగే తెలుగు భాషా దినోత్సవంగాను జరుపుకుంటున్నామా? ఎందుకు అంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి రోజు. ధ్యాన్ చంద్ అని హాకీ మాంత్రికుడు అంటారు అతన్ని. హాకీ మాంత్రికుడు మనకి రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు, అంటే 1932-36 ఈ టైంలో జర్మనీని ఒక గొప్ప నియంత పరిపాలించాడు. అతని పేరు చెప్తే ప్రపంచమంతా హడలిపోయేదన్నమాట. అతని పేరే అడాల్ఫ్ హిట్లర్. అలాంటి హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా ఉన్నప్పుడు 1936లో మ్యూనిచ్ నగరంలో ఒలింపిక్స్ జరిగాయి. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో. ఆ మ్యూనిచ్ ఒలింపిక్స్లో 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి, లాంగ్ జంప్లో జెస్సీ ఓవెన్స్ అనే ఒక నల్లజాతీయుడు గోల్డ్ మెడల్ సాధించాడు. అది కూడా ఎలాగో తెలుసా? తనకి పోటీదారుడైనటువంటి జర్మనీ లాంగ్ జంపర్ ఇచ్చేటటువంటి అడ్వైస్తోనే. ఎలా అంటే జెస్సీ ఓవెన్స్ బాగా జంప్ చేసేవాడు, కానీ ఫౌల్ అయిపోతుంటాడు అన్నమాట. 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 2 ఛాన్సెస్ కూడా ఫౌల్ అయిపోయాడు. చాలా దూరం గెంతాడు కానీ ఫౌల్ అయిపోయాడు. అప్పుడు జర్మనీకి చెందిన ఇతని పోటీదారుడే వచ్చి ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ కంటే ముందు ఇంకో లైన్ గీసి నువ్వు దీన్ని టార్గెట్ చేసుకొని గెంతు, అప్పుడు ఫౌల్ అవ్వు అని చెప్తే, అలాగే జెస్సీ ఓవెన్స్ ఆ లైన్ని టార్గెట్ చేసుకొని గెంతి అతను గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే హిట్లర్కి జడిసిపోయి జర్మనీ వాళ్ళందరూ ఎలాగైనా మేమే గోల్డ్ మెడల్స్ సాధించాలని పట్టుబట్టు కూర్చున్న రోజులవి. అలాంటిది ధైర్యం చేసి ఒక క్రీడాకారుడు వచ్చి ఇంకో క్రీడాకారుడిని గెలిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక రెండోది, అదే ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి మన భారత హాకీ జట్టుకి గోల్డ్ మెడల్ తెప్పిస్తాడన్న. ఇతని ప్రదర్శన చూసి ఇతని హాకీ బ్యాట్లో ఏమైనా సరే సెట్టింగ్స్ ఉన్నాయేమోనని మ్యాచ్ అయిపోయిన తర్వాత హిట్లరు ఇతని బ్యాట్ని విరగ్గొట్టి మరీ చూడడం జరుగుతుందన్నమాట. ఎవరి బ్యాట్ని? ధ్యాన్ చంద్ బ్యాట్ని. ఓకేనా? అలా 1928, 32, 36 వరుస 3 ఒలింపిక్స్లో కూడా మన భారతదేశం గోల్డ్ మెడల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ధ్యాన్ చంద్. హాకీలో తిరుగులేని ప్రతిభని కనబరిచిన వ్యక్తి అన్నమాట. అందుకే అతని పుట్టినరోజు నాడు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు కేవలం ధ్యాన్ చంద్ చేసిన, మన భారత హాకీ జట్టుకి ధ్యాన్ చంద్ అందించిన సేవల్ని గుర్తు చేసుకోవడానికేనా? కాదు పిల్లలు, మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ సౌండ్ మైండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఇక్కడ సౌండ్ అంటే హెల్దీ. ఓకేనా? హెల్దీ మైండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ హెల్దీ బాడీ. అంటే ఆరోగ్య మనస్సు ఉంటుంది. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆటలు ఆడాలి. మీరు ఆటలు ఆడుతుంటారు, నేనే గెలిచేయాలి అనే పట్టుదలతో రకరకాలైన రభస చేస్తుంటారు. అది ఆట ప్రాథమిక లక్షణం కాదు. మీరు ఆడుకునేటప్పుడు
మీ ఆట యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి అంటే మనస్ఫూర్తిగా ఆడాలి. మీరు అవుట్ అయిపోతే మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, ఎదుటి వాళ్ళని నిందించకూడదు. ఓకేనా? అలా ఆడేటప్పుడు అది మీ శారీరక మానసిక వికాసానికి తోడ్పడుతుంది. స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైనటువంటి మాటల్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, 2 గంటల సేపు మైదానంలో వాలీబాల్ ఆట ఆడడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను, గంట సేపు పుస్తకం చదవడం కంటే కూడాను అని అంటారంట. అంటే అక్కడ మీరు చదువుకోవద్దు అని మీకు చెప్పట్లేదు, కానీ చదువు ఎంత ముఖ్యమైనదో అంతకు రెట్టింపు ముఖ్యమైనది ఆటలాడుకోవడం. ఈరోజు ఊర్లో ఆటలాడుకోవడానికి ఎక్కడా స్థలం లేదు. పాఠశాలలో మనం ఆటలు ఆడుకోవడానికి సరైనటువంటి శిక్షకులు అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి మీరే మనస్ఫూర్తిగా జట్లుగా ఆడుకున్నట్లయితే మీలో శారీరక మానసిక వికాసంతో పాటు జట్టు భావన, పరస్పర సహకారం, ఇలాంటి ఎన్నో లక్షణాలు, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆడుకోండి ఆడుకునే సమయంలో. అంతే తప్ప ఫోన్లు పట్టేసి దాంట్లో ఫ్రీ ఫైర్, పబ్జి ఇలాంటి గేమ్స్ కోసం గంటలు వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను చూస్తుంటాను, సాయంత్రం వీధిలో అలా నడుచుకొని వెళ్తుంటే ఒక అరుగు మీద వరుసగా ఒక 8-9 మంది పిల్లలు కూర్చొని ఉంటారు. వాళ్ళు రోబోస్ లాగా తల క్రిందకే దించి ఉంటారు, తల పైకి ఎత్తరు. ఎందుకంటే ఆటలో నిమగ్నం అయిపోయి ఉంటారు. కానీ అది ఏమాట? మొబైల్ గేమ్. అది చాలా హానికరమైనది, మీలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది, చివరికి మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా మార్చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మీకు శారీరక శ్రమని కలిగించే ఆటలను ఆడండి, కానీ ఈ ఫోన్లో మాత్రం ఆటలు ఆడొద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఇక తెలుగు భాషకు సంబంధించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకో తెలుసా? ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణం మొదలుగా అశోక శాసనాల్లో సైతం మన తెలుగు ప్రాంతమైన ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావన ఉంది అంటే మరి అప్పటి నుండి మన వాళ్ళు మాట్లాడేది తెలుగు భాషే కదా. అంత ప్రాచీనమైనది. అందుకే మన భారత రాజ్యాంగం గుర్తించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో కూడా మన తెలుగు భాష ఉంది. అలాగే 2008లో భారత ప్రభుత్వం మన తెలుగుకు ప్రాచీన భాష హోదా కూడా కల్పించింది. సంస్కృత భాష తర్వాత తమిళ భాష, తమిళం తర్వాత తెలుగు భాషకే ఆ ప్రాచుర్యం లభించింది. అర్థమైందా? ఇక తెలుగు భాష విషయానికి వస్తే ఎంత చక్కనైన భాష. మనం మనస్ఫూర్తిగా ఒకరిని పొగిడేటప్పుడు ఆ అందం, ఆ తెలుగు భాష అందం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక సెలయేరుని వర్ణించేటప్పుడు లేదా ఒక మాతృమూర్తి గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు కళ్ళకు కట్టినట్లుగా ఆ భాష ఔన్నత్యం అనేది తెలుస్తుంది. అందుకే మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. అంటే పాశ్చాత్యులకి ఇటాలియన్ లాంగ్వేజే ఒక గొప్ప భాష, కానీ మన తెలుగు భాషను చూసేసరికి అబ్బో ఇది కూడా ఒక గొప్ప భాష అని అనిపించింది. అందువలన వాళ్ళు ఎప్పుడు కూడా పోలిక అనేది వాళ్ళకి పరిచయం ఉన్న వాటితోనే పోల్చుతారు. కాబట్టి తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి అన్నారంట. మన భాషలో ఉన్నన్ని గ్రంథాలు అవి శాస్త్రీయ గ్రంథాలా, లేదా ఇంకా ఇతరితర వర్ణనలా, లేదా కథలా, కథానికలా, శతకాల, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మనం ఒక గ్రంథం చదువుతుంటే త్రేతాయుగంలో జరిగిన రామాయణము, ద్వాపర యుగంలో జరిగిన మహాభారతము సైమల్టేనియస్గా మనకు అర్థమవుతాయంట. అర్థమైందా? రాఘవ పాండవీయం అనే పుస్తకాన్ని తెనాలి రామకృష్ణుడు గొప్ప కవి రాశారు. అంత అద్భుతమైనటువంటి భాష మన తెలుగు భాష.
ఓకేనా, ద్రావిడ వర్గానికి చెందినటువంటి భాష అయినప్పటికీ ఇది ఒక మన దేశంలోనే అత్యున్నతమైన భాషగా అప్పటి శ్రీకృష్ణ దేవరాయలైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కవితా సమరాంగన సార్వభౌముడు అతని బిరుదు అన్నమాట. అతనికి కన్నడ తెలుసు, అతని మాతృభాష, సంస్కృతం తెలుసు, పారశీకం తెలుసు, మన తెలుగు భాష తెలుసు. ఇన్ని భాషలు, ఇంకా ఇంకొన్ని భాషలతో కూడా పరిచయం ఉంది. ఇన్ని భాషలు తెలిసినటువంటి మన సాహితీ సమరాంగన సార్వభౌముడిగా బిరుదు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన విషయం ఏంటంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, అన్నింటికంటే కూడా ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి భాష తెలుగు భాష అని ఆయనే స్వయంగా చెప్పారు. మిగతా భాషల గురించి మనకి పెద్దగా పరిచయం లేదు, తెలియదు. కానీ అతనికి పరిచయం ఉంది. అతను సంస్కృతంలోనూ గ్రంథాలు రాశారు, మన తెలుగులో కూడా గ్రంథం రాశారు. తెలుగులో పంచమహాకావ్యాలుగా పేర్కొనే గ్రంథాల్లో అతని గ్రంథం కూడా ఒకటి ఉంది, అదే ఆముక్తమాల్యద. చూసారా, అతని మాతృభాష ఏమో కన్నడ, కానీ అతను తెలుగులో రాసినటువంటి కావ్యం పంచమహాకావ్యాల్లో ఒక కావ్యంగా గుర్తించబడిందన్న. పిల్లలు, ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు విషయంకి వస్తే చాలా గొప్ప ప్రాశస్యం ఉంది. అయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో చదువుకునే విద్యార్థులు అక్షరాలుగా జీవహింసను అనుభవిస్తున్నారని నేను చెప్తున్నాను. జీవహింసే. ఎందుకంటే మనందరం పుట్టేటప్పటి నుండి, తల్లి ఒడిలో నుండి మనం వినే భాష, ఆలోచించే భాష, మాట్లాడే భాష ఏది? తెలుగు. కానీ కఠినమైన పదాలతో కూడినటువంటి ఇంగ్లీష్ భాషలో చదువుకుంటున్నాం. అందువలనే చాలా మంది కంఠస్థం చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే వేరే అవకాశం లేదు, సొంతంగా రాసే పరిస్థితి లేదు. సొంతంగా రాద్దామన్నా గ్రామర్ మిస్టేక్స్, ఆ ఇంగ్లీష్ పదాలు సమయానికి గుర్తురావు. కాబట్టి సాంఘిక శాస్త్రము, జీవశాస్త్రము పరీక్షలు రాసేటప్పుడు పిల్లలు అక్షరాలుగా జీవహింసే అనుభవిస్తున్నారు. స్వచ్ఛముగా తన మాతృభాషలో తన భావాన్ని వ్యక్తపరిచే అవకాశం నేడు పిల్లలకి లేదు. చదివేటప్పుడు అర్థం కాక, రాసేటప్పుడు గుర్తుకు రాక వారు అనుభవిస్తున్నటువంటి బాధ, ఇది జీవహింసేనా కాదా? జీవహింసే, ఇది హింసే. దీన్ని తొలగించి మళ్ళీ మన తెలుగు భాషకి పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక మహానుభావుడు నడుము కట్టి తారాస్థాయి ఉద్యమం తీసుకొస్తేనే తప్ప మన రాష్ట్రంలోని చిన్నారులు ఈ జీవహింస నుండి బయటపడరని నేను భావిస్తున్నాను. ఆ అవకాశం స్వయంగా భగవంతుడే కల్పించి ఎవరో ఒక వ్యక్తిని నియమించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.